మనకు నాయకులు ఉన్నారయ్యా. బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కేసీఆర్ అనే నాయకుడు ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి అనే నాయకుడు ఉన్నాడు, బీజేపీ నుంచి వెళ్ళి మనకు బండి సంజయ్ అనే నాయకుడు ఉన్నాడు. ఈ నాయకులకు మనం ఏం చేసినాం? కొన్ని పదవులు ఇచ్చినాం. మంచి పాయింట్ ఇది. ఈ నాయకులకు మనం కొన్ని పదవులు ఇచ్చినాం. ఇదే నాయకులకు పదవులు ఎందుకు ఇచ్చినాం మనం? ఎందుకంటే కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. ఆ కర్తవ్యాలను నెరవేర్చుండ్రయ్యా, మా కష్టాలను తీర్చుండ్రయ్యా, ఈ సమస్యలను సాల్వ్ చేయుండ్రయ్యా అని వీళ్ళకు కొన్ని పదవులు ఇచ్చి ఆ పదవులలో ఆ కుర్చీలలో వీళ్ళకి కూర్చోబెట్టినాం. మరి రేవంత్ రెడ్డి గారికి సీఎం పోస్ట్ ఉన్నది. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు? పేదరికాన్ని నిర్మూలించాలి. నిర్మూలిస్తున్నారా? నిత్యం ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు వినాలి. ఏమైంది అసలు? ప్రజా దర్బార్ ఏమైంది? ప్రజావాణి ఏమైంది? ఉన్నదా? రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి, రేట్ల యొక్క పెరుగుదలను నియంత్రించాలి, ధరల ఆధిక్యాన్ని తగ్గించాలి, ప్రజా సమస్యలను తీర్చాలి, ప్రజల వెంట రావాలి. నిజంగా ఓ సామాన్యుడికి, ఒక కామన్ మ్యాన్కి, సగటు వ్యక్తికి జరగాల్సిన న్యాయం జరగాలి. జరుగుతుందా? అంటే యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు తన కర్తవ్యాన్ని పూర్తిగా నిర్వర్తించడం లేదు. ఒక ముఖ్యమంత్రికి బాధ్యతలు, కొన్ని వందల రకాల బాధ్యతలు ఉంటాయి. మరి వందల రకాల బాధ్యతల్లో ఏం చేస్తూ ఉన్నారు? నాది కూడా అంటే నా సొంత నిర్ణయం కూడా ఏం లేదు ఇక్కడ. నేను కూడా అంటే నేనేదో చెప్పాలి కనుక, నేనేదో అనాలి కనుక అనలే. ఏం చేసినా నేను పోయి గూగుల్ని అడిగిన, మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బాధ్యతలు ఏందని అడిగిన. రాష్ట్ర పాలనను సమర్థంగా నడపడం, చట్టమైన శాంతి భద్రతలను కాపాడడం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిండ్రా రేవంత్ రెడ్డి గారు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత, తన కర్తవ్యం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. మరి నెరవేర్చలేనప్పుడు ఆయన ఉంటున్న పదవికి, ఆయన కూర్చున్న సీటుకు ఈజ్ నాట్ క్యాపబుల్, ఆయన దానికి అర్హుడు కాదు, ఆయన దానికి సూటబుల్ కాదు అని నేను కాదు, రాజ్యాంగం, చట్టాలు ఇవే చెబుతుంది. రైట్. ఇది రాష్ట్ర అభివృద్ధి, రోడ్లు, నీరు, ఉద్యోగాలు వీటన్నిటిని కూడా పూర్తి చేయడం. మరి నిజంగా రోడ్లన్నీ బాగైపోయినా? ఆ చేవల దగ్గర యాక్సిడెంట్ అయ్యి 200 మంది 300 మంది చేస్తారు. మొత్తం హిస్టరీ తవ్వితే రోడ్లు బాగాలేక ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఉప్పల్ దగ్గర నేను చెప్పిన, కనీసం ఒక ఫ్లైఓవర్ పూర్తి చేయలేకపోయిండు. మీరు వచ్చిన 2.5 ఏళ్లలో ఆ మూలమలుపు దగ్గర, ఆ చెరువు కట్ట దగ్గర టర్నింగ్ తీసుకునేటప్పుడు యాక్సిడెంట్లు అయి పడి బస్సుల కింద పడి చచ్చిపోతూ ఉన్నారు సార్ జనాలు అని చెప్తాం. మొత్తుకుంటున్నాం రోజు. ఉప్పల్ టు నారపల్లి పోవాలంటే ఒక్కొక్కడికి భయం అవుతూ ఉంది, ఇబ్బంది పడుతూ ఉంది, కళ్ళల్లో దుమ్ము పడి ఇన్ఫెక్షన్ వస్తూ ఉంది. ఇవన్నీ కూడా పట్టించుకుంటాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు చేయాల్సిన కనీస బాధ్యతలుగా రోడ్లు, భవనాలు, వీధి దీపాలు ఇవి కూడా చేయకపోతే ఇంకెందుకు? అంటే మీ కర్తవ్యాన్ని మీరు పూర్తిగా నిర్వర్తించలేదని నేను కాదు, రాజ్యాంగం చెప్తాను. అంటే ఒక ముఖ్యమంత్రి తన కర్తవ్యం ఏముంటుంది? ఆయన చేయాల్సిన పనులు ఇవి. ఆయన చేయకపోతే ఆయన అర్హుడా కాదా? అనర్హుడు అని చెప్తుంది, చట్టం చెప్తుంది. రైట్. మరి ఇదేనా రేవంత్ రెడ్డి గారు ఒకటే కథనా అని ఆయనతో మెల్లగా కిందికి వచ్చి మరి ఒక రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఉండే బాధ్యత ఏంది అని అడిగిన. ఈ ఎమ్మెల్యేని పక్కన పెడదాం, గజ్వేల్ ఎమ్మెల్యే అని. కేసీఆర్ గారి గురించి ఎంక్వైరీ చేస్తే ఇది చూడు, ప్రభుత్వంపై కఠిన ప్రశ్నలు అడగడం లేదు, తప్పులను బయట పెట్టడం, అసలు సారే బయటికి రాడు. ఒక రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కర్తవ్యం ఏంటిదట అంటే చట్టం చెబుతుంది ప్రభుత్వంలోని తప్పులను బయట పెట్టడం అట. మరి అసలు సారే బయటకు వస్తలేడు కదా, ఇక ప్రభుత్వంలోని తప్పులను ఏడ బయట పెడతాడు? ఇది ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తడం ప్రతిపక్ష నాయకుడి బాధ్యత అన్నమాట. ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తడం. అసలు అసెంబ్లీకి వస్తాయి కదా, సంతకం బయటికి పోయి సార్ శాలరీ తీసుకుంటాడు. ఇదా ప్రత్యామ్నాయ విధానాలు, సొల్యూషన్ చూపించడం. అలిగేషన్సే తప్ప సొల్యూషన్స్ ఎక్కడున్నాయి? 2.5 ఏళ్ల నుంచి రేవంత్ రెడ్డి గారు ఒక 200 సార్లు మొచ్చుకున్నారు. అక్కడ చీఫ్ మినిస్టర్గా ఆయన ఫెయిల్ అయిపోయిండు, అది వేరే విషయం. మరి యాజ్ ఎ ప్రతిపక్ష నాయకుడిగా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించాలి కదా, ఇక్కడ మీరు కూడా ఫెయిల్ అయిపోయిండు. ఆయన ఎట్లాగో ప్రాబ్లం సాల్వ్ చేయడు, కానీ ఆయన హుందాతనంగా సొల్యూషన్ అని చెప్పండిరా నాయన అని అడిగిండు. ఆయన కర్తవ్యాన్ని నిర్వర్తించడు, మీరు సొల్యూషన్స్ చెప్పరు, రెండు ఫెయిల్. ప్రభుత్వ నిర్ణయాలపై చెక్ పెట్టడం. ఎక్కడ చెక్ పెడతారు? ఏడ చెక్ పెడతారు? ప్రజలతో టచ్లో ఉండడం. మస్తు ఉంటారే ఆ ప్రజలతో టచ్లో. అయితే వీళ్ళు ఒక ప్రతిపక్షంగా వీళ్ళు ప్రజలతో టచ్లో ఉంటారు. ప్రతిపక్ష నాయకుడిగా మనమే పోయే ఫోటో దిగి అట్నుంచి వెళ్ళిపోవాలి, ఇంతే. ఇక ప్రజలతో టచ్లో ఉండడం అంటే
కేసీఆర్ గారు ప్రజలతో టచ్లో అంటే ప్రతిపక్ష నాయకుడిగా మస్తు ఉంటున్నారు. ఓ ఫోటో దిగి పోతే ఎక్కువ ప్రజలకు, ఆ ప్రజలు కూడా దానికి అలవాటు పడ్డారు. కేసీఆర్ గారు ఫోటో ఇస్తే సాల్లే అనుకుంటారు. మరి ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి మా ప్రజా సమస్యలు వినాలే అని అనుకోరు జనాలు, అని జనాలు అనుకోరు. మనం ఏం చేద్దాం మరి చెప్పి, జనాలు అట్లా అలవాటు అయిపోయారు, జనాలు అట్లా తలగబడ్డారు. ఏం చేద్దాం మరి అంటే బాధపడతారు. మళ్ళీ ఏందా ఎట్లా పడితే అట్లా అంటారు. అవు మరి ఒక ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందని మనం అడగం. సార్ ఒక ఫోటో ఇస్తే చాలు పెద్ద సారు అని అనుకుంటాం. మరి రేవంత్ రెడ్డి గారు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మనం అనుకుంటామా? ఆయన కర్తవ్యం. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి, చట్టం చెబుతుంది. కానీ మనం అట్లా అనుకోం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తుంటే అన్న వచ్చిండ్రా అని ఇట్లా కండువాలు ఊపి అన్నా 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 చెయ్యి అన్నా అని అనాలి. ఈ పర్ఫార్మెన్స్ ఎందుకు? ఇది మనం ఇట్లా అంటే వాళ్ళ నాయకుల నుంచి వెళ్ళి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంది, ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంది, ఎగ్జైట్మెంట్ ఎందుకు, క్వశ్చనింగ్ కావాలి. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఒక సెల్ఫీ ఇస్తే చాలని మనం ఇంకో ఫోటో దిగి వెళ్ళిపోవాలి. మరి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లోకి రావాలి సార్, అసెంబ్లీకి రావాలి సార్. ఇగో చట్టం చెబుతుంది ఏంది, తప్పులను బయట పెట్టడం, ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తడం. మరి ఇవన్నీ ఉన్నాయి సార్, ఇవి చేయాలని అడిగాం మనం. ఆ ధైర్యం ఎక్కడితే చచ్చిపోయింది. రేవంత్ రెడ్డి గారిది అట్లుంది, కేసీఆర్ గారిది ఇట్లుంది. జర్ర కిందికి వచ్చిన ఆయనతో చట్టాన్ని ఇంకొంచెం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేసిన. బండి సంజయ్ కుమార్ గారి గురించి కేంద్ర హోం సహాయక శాఖ మంత్రివర్యుల యొక్క కర్తవ్యాలు చూద్దాం. అంతర్గత భద్రత, ఇంటర్నల్ సెక్యూరిటీపై పనిచేయడం. సెక్యూరిటీ మీద తప్ప సార్కు ఇంటర్నల్ సెక్యూరిటీ మీద, అంతర్గత భద్రత మీద ఉండదు. రాష్ట్రాలను కోఆర్డినేషన్, లా అండ్ ఆర్డర్స్ ఇష్యూ. అసలు లా అండ్ ఆర్డర్స్ని పట్టించుకోకుండా ఇష్యూస్ మొదలు పెట్టమని, అక్కడ ఉద్రిక్తత పరిస్థితి తీసుకురామని సారే ఆదేశాలు ఇస్తాడు. పాపం అన్యం పుణ్యం తెలియని అమాయకులైన బీజేపీ కార్యకర్తలకు ఈ సారి కథ ఇట్లుంటుంది. పోలీసులు పారామిలిటరీ వ్యవస్థల పర్యవేక్షణ. ఎక్కడ ఉంది, ఎక్కడన్నా పర్యవేక్షణ ఉందా? అటు ఢిల్లీకి పోతాడు, ఇటు కరీంనగర్కి వస్తాడు, ఎలక్షన్లు అయితే బీజేపీ పార్టీ ఆఫీస్కి పోతాడు, ప్రెస్ మీట్కి పోతాడు, వస్తాడు. అసలు కోఆర్డినేషన్ ఎక్కడుంది? కేంద్ర హోం సహాయక శాఖ మంత్రిలాగా లేదు. పార్లమెంట్లో ప్రజా సమస్యలపై ప్రాతినిధ్యం వహించడం అట. మీకు దండం పెట్టి నేను చెప్తున్నా, బండి సంజయ్ గారి పాత్ర గిదాట. అంటే కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి ఏం చేయాలట అంటే పార్లమెంట్లో ప్రజా సమస్యలపై ప్రాతినిధ్యం వహించాలట. మరి ఉన్నది, అందులో చట్టంలో ఉన్నది. ఆయన బాధ్యత, ఆయన కర్తవ్యం. కరీంనగర్ బిడ్డల కష్టాలు తీర్చమనుండి సార్, ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు నెరవేర్చమనుండి సార్, మా తెలంగాణకు రావాల్సిన నిధులను పట్టుకరమ్మనుండి చాలు. అవి చూస్తే తరించిపోదాం, ఈ జీవితానికి ఇది చాలు, జన్మ ధన్యమైందని అనుకున్నాం. ఇట్లా ఉన్నది మన మూడు పార్టీల నాయకుల యొక్క కర్తవ్యాలు. ఇక్కడ ఏ పార్టీని కానీ ఏ వ్యక్తిని కానీ ఉద్దేశపూర్వకంగా నేను అనట్లేదు. ఇక్కడ నేను తెలంగాణ పౌరుడిగా, ఇక్కడ నాకు ఓటు హక్కు ఉంది కనుక ఒక జర్నలిస్ట్గా నా బాధ్యత. నేను నాయకులను అడుగుతున్నా, ఎన్నికల టైంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాల్సిన బాధ్యత యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, ఎన్నిక కాబడి గెలిచిన తర్వాత ఆయన యొక్క బాధ్యత, అది ఆయన కర్తవ్యం అని చట్టం చెబుతుంది. మరి చేయకపోతే ఈ పదవికి, ఈ కుర్చీకి ఈయన అనర్హుడు అని చట్టం చెబుతుంది. రేవంత్ రెడ్డి గారు యాజ్ ఏ ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని అడగాలట, ప్రజా సమస్యల పైన ప్రజల దగ్గరికి వెళ్ళి కడగాలట, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను కలవాలట. అసలు ఉన్న ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా సంతకం పెట్టి జీతం తీసుకునే కేసీఆర్ గారు దీనికి అనర్హుడు. నేను వ్యక్తులను వ్యక్తిగతంగా విమర్శించట్లేదు, వీళ్లకు ప్రజలు ఇచ్చిన పదవిని వీళ్ళు పూర్తిగా కర్తవ్యంతో బాధ్యతాయుతంగా నిర్వహించట్లేదని చెప్పి గుర్తు చేస్తున్నా. ఇది బాగా నోట్ చేసుకోండి. యాజ్ ఎ కేంద్ర హోం సహాయక శాఖ మంత్రిగా లా అండ్ ఆర్డర్స్ ఇష్యూ రాకుండా చూసుకోవడం, రాష్ట్రాలలోని శాంతి భద్రతలను చూసుకోవడం, ఎట్ ద సేమ్ టైం పార్లమెంట్లో ప్రజా సమస్యలపైన మాట్లాడు, ఇవన్నీ చేయాలి. అసలు కనీసం మాకు అందాల్సిన ప్రతిఫలాల గురించే మాట్లాడాడు సారు. ఇక ప్రజా సమస్యల గురించి మాట్లాడతాడా? మా హక్కుల గురించే మాట్లాడాడు, మాకున్న అవసరాల గురించి మాట్లాడతాడా? అంటే వీళ్ళకి ఇచ్చిన బాధ్యతను వీళ్ళు పూర్తిగా నిర్వర్తించట్లేదని చెప్పి నేను కాదు, చట్టం చెబుతుంది. నేను చెప్పట్లేదు ఈ మాట, చట్టాలు చెబుతా ఉంది. వీళ్ళ బాధ్యతలను నేను చట్టాలను అడిగితే ఇచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడం. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడి బాధ్యత అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం. దే బోత్ ఆర్ ఫెయిల్.
ఎట్ ద సేమ్ టైం ఆయనతో మరి బీజేపీ నుంచి వెళ్ళి కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి యొక్క బాధ్యత లేదని చూస్తే ల్యాండ్ ఆర్డర్స్ ఇష్యూస్ రాకుండా చూసుకోవడం. ఇష్యూ క్రియేట్ చేసేదే వీళ్ళు మొదలు. బీజేపీ కార్యకర్తలకు ఫోన్ చేసి జర మాట మన అటెన్షన్ కొంచెం ఉండాలి, అడపోయి అల్లర్లు చేయమని చెప్తారు సార్. ఇది ఇక్కడ నేను ఏ నాయకుడిని వ్యక్తిగతంగా విమర్శించలేదు, ప్రజల్ని రియలైజ్ కానీ. అంటే పెద్దసారి ఒక ఫోటో ఇస్తే చాలు అని అనుకోకండి. పెద్దసారి ప్రజల్లోకి వచ్చి, పెద్దసారి అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలని అడగాలి, ప్రభుత్వానికి అడగాలని కోరుకోండి. రేవంత్ అన్న జిందాబాద్ అని రేవంత్ అన్నను చూసి కాన్వాయన్కి ఉరికితే చాలు అనుకోకండి. రేవంత్ అన్న బాధ్యత మనకి ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలి, మన తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి, అవినీతి లేని రాజ్యాన్ని క్రియేట్ చేయాలని అడగండి రేవంత్ అన్నను. కేంద్ర హోం సహాయక శాఖ మంత్రిగా లా అండ్ ఆర్డర్స్ ఇష్యూ రాకుండా రాష్ట్రంలోని శాంతి భద్రతల గురించి ఆలోచించాలి, నిరంతరం నిత్యం పనిచేయాలి. పార్లమెంట్లో కరీంనగర్ బిడ్డల ప్రయోజనాల గురించి, ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడాలని కోరుకోండి బీజేపీ కార్యకర్తలు, బండి సంజయ్ గారి అభిమానులంతా. అంతేగాని ఇక బండి అన్న జై అంటే జై జై అనాలి, జై జై అంటే జై 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 అనాలి. ఇది కాదు, అర్థమైందా? మార్పు మనలో రావాలి. నేను నాయకులకు పదవులు మనం ఇచ్చినాం, వాళ్ళ కర్తవ్యాలను గుర్తు చేస్తున్నా, వాళ్ళు చేయాల్సిన పనిని ప్రజలకు తెలియజేస్తున్నా. ఐ కైండ్లీ రిక్వెస్ట్, మీ అందరిని నేను వేడుకుంటున్నాను, మీకు ఇచ్చే బాధ్యత ప్రజలు ఎంతో నమ్మిస్తారు. ప్రజలు గుడ్డల్లో, పిచ్చోల్లో, బిజీ స్కెడ్యూల్లో మర్చిపోతారు, అలవాటు పడిపోతారు అనుకుంటే మీ మూర్ఖత్వం. ఒకరోజు ప్రజలు రియలైజ్ అవుతారు, ఒకరోజు ప్రజలు తిరుగుబడతారు. ఆ తిరుగుబాటు వచ్చినప్పుడు అమెరికాలో అబ్రహాం లింకన్ చూసినాం మనం. ఏమైంది? బానిస తత్వానికి సంఖ్యలు ఎట్లా తెంపిండు? ఉంటుంది అట్లా. అంటే మనం ఏమనుకుంటాం, ఇట్లనే ఉంటుందేమో, నిరంతరం ఇట్లనే కొనసాగుతుందిలే, జనాలు ఇట్లనే అలవాటు పడిపోతారు అనుకుంటే మూర్ఖత్వం. ఏమవుతుంది? కొట్టి 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 పిల్లిని ఒక రూమ్లో వేసి కొడితే పూలై తిరగబడి గీకుతుంది, పీకుతుంది, మెడగోరికి చంపుతుంది. జనాలకు కూడా మీరు అంటే నమ్మించి మోసం చేసి గొంతు కోసి ఇచ్చిన పదవికి పూర్తి న్యాయం చేయకుండా పబ్బం గడుపుదామని అనుకుంటే నడవదు. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విషయంలో కావచ్చు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ విషయంలో కావచ్చు, కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ గారి విషయంలో కావచ్చు. డెఫినెట్లీ పీపుల్ విల్ రియలైజ్ వన్ డే. అవుతారు వాళ్ళు. రియలైజ్ అయినప్పుడు మీరు మొహం ఎక్కడ పెట్టుకోవాలో, మీరు సమాధానం ఎక్కడ చెప్పాలో కూడా మీకు కనీసం దిక్కు దివాన ఉండదు. ఒక ముఖ్యమంత్రిగా నేను చేసింది ఏందిరా, ఇచ్చిన హామీలు ఏంది, చేస్తున్న పని ఏందని రేవంత్ రెడ్డి గారికి ఫేస్ ఉండదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రాకుండా, కనీసం ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా, అటు ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే సరే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు కూడా వినకుండా నేను ఉండేందుకు రాని వన్ డే కేసీఆర్కు ఫేస్ ఉండదు. నాకు గింత పెద్ద మంత్రి పదవి ఇచ్చిండ్రు, గింత కేంద్రంలోనే నన్ను లేపిండ్రు, మరి నా బాధ్యత ఏంది, తెలంగాణకు తేవాల్సిన ప్రయోజనాలు ఏంది, తేకుండా నేను ఎందుకున్నా ఉండిదండ. కానీ వన్ డే బండి సంజయ్ గారికి ఫేస్ ఉండదు. ఆ రోజు వస్తుంది, ప్రజలు అడుగుతారు ఖచ్చితంగా. ఇక్కడ మీరెవరు హట్టవకండి, మీ నాయకులను అభిమానించే వాళ్ళందరూ చెప్తున్నారు, హట్టవకండి. ఎందుకంటే ఇవన్నీ నిజాలు. మీరు హట్ అయినా కూడా దీనివల్ల ఉపయోగం ఏమి ఉండదు, టైం వేస్ట్.